హలో, ఏం చేస్తున్నావే? ఏం లేదురా, నువ్వేం చేస్తున్నావు? ఏం లేదే, ఫాదర్స్ డే వస్తుంది కదా, ఏం చేస్తున్నావు? అదే చూస్తున్నాను రా, మీ బావది కూడా ఫస్ట్ ఫాదర్స్ డే కదా, ఏం చేయాలా సర్ప్రైజింగ్ గా అని ఆలోచిస్తున్నాను. అవును కదా, ఫస్ట్ ఫాదర్స్ డే అయితే బాగా ప్లాన్ చేసావా? రా, ఇంకా ఏం అనుకోలేదు. నువ్వేం చేస్తున్నావు డాడీకి చెప్పది నాకు. నేనేం చేయలేను గానీ రెస్టారెంట్ నుండి ఫుడ్ ఆర్డర్ చేస్తానే. వద్దురా, ఇప్పుడు రెస్టారెంట్ నుంచి అంత రొటీన్ అయిపోయింది, కానీ నువ్వే వంట చేసి పెట్టొచ్చు కదా, బాగుంటుంది డాడీకి. నేను వంట ఎలా చేస్తాను? నాకు అసలు ఏమీ రాదు, నేను వంట ఎలా చేస్తాను? అయితే నేనే వంట చేసి నీకు వీడియో పంపిస్తే ఎలా ఉంటుంది? బాగుంటుంది కదా, నువ్వు ఫాలో అయిపో. నేను ఒక వీడియో పంపిస్తాను, సేమ్ యాజ్ ఇట్ ఈస్, నువ్వు ఫాలో. సరేనే, అయితే నీ వీడియో కోసం నేను వెయిట్ చేస్తూ ఉంటాను. ఓకే అండి, విన్నారు కదా ఈరోజు కుకింగ్ బ్లాగ్ దేని గురించో. లంచ్ ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నానండి. లంచ్కి ఒక స్టార్టర్, మెయిన్ కోర్స్, డెజర్ట్ లేకపోతే దాన్ని స్పెషల్ లంచ్ అని ఎందుకు అంటాం చెప్పండి. సో మనం స్టార్టర్ కోసం హరియాలీ చికెన్ చేసుకుందాం. సో హరియాలీ చికెన్ అంటే దానికి ముందుగా మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకోవాలి. దానికి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని అందులో జీలకర్ర, 4 పచ్చిమిరపకాయలు వేసుకుని ముందుగా బాగా మిక్సీ పట్టుకోండి. అలా మిక్సీ పట్టుకుని దాన్ని పక్కన పెట్టేసుకోండి. పక్కన పెట్టుకున్న తర్వాత మనం హరియాలీ చికెన్కి కావాల్సిన పేస్ట్ని రెడీ చేసుకుందాం. సో ఆ హరియాలీ చికెన్ కావాల్సిన పేస్ట్ కోసం మనం పుదీనా ఆకుల్ని చేతి నిండా కొంచెం పుదీనా ఆకుని తీసుకుని పక్కన పెట్టుకోండి. అందులో కొత్తిమీర, 4 పచ్చిమిరపకాయలు, జీలకర్ర వేసి దీన్ని కూడా బాగా పేస్ట్ కింద చేసుకుని పక్కన పెట్టుకుని మనం ఇందాక చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంది కదా, అందులో కొంచెం వేసుకుని ఇంకా ఉప్పు, పసుపు, కారం వేసుకుని అందులో 2 స్పూన్ల పెరుగు వేసుకుని ఇంకా 2 స్పూన్లు నూనె వేసుకొని బాగా కలుపుకోండి. దాన్ని మొత్తం మసాలా అంతా బాగా మిక్స్ అయ్యేటట్టు ఉండలు లేకుండా, కారము, పసుపు, పెరుగు వేసుకున్నాం కదా, సో ఉండలు లేకుండా బాగా కలుపుకొని పక్కన పెట్టుకోండి. సో ఇప్పుడు దీనికోసం ఒక 500 గ్రాములు చికెన్ తీసుకుని 500 గ్రాముల చికెన్లోకి మనం కలిపి పెట్టుకున్న పేస్ట్ ఉంది కదా, ఆ పేస్ట్ని వేసి బాగా మిక్స్ చేసుకోండి. చికెన్కి మొత్తం ఆ పేస్ట్ అంతా బాగా పట్టే విధంగా బాగా కలుపుకుని ఒక అరగంట సేపు పక్కన పెట్టుకోండి. అరగంట అయిన తర్వాత ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకుని కొంచెం చాలా తక్కువ ఆయిల్ వేసుకోవాలండి. చాలా తక్కువ ఆయిల్ వేసుకుని ఆ మ్యారినేటెడ్ చికెన్ ఉంది కదా, ఆ మ్యారినేటెడ్ చికెన్ అందులో వేసి ఒక 10 నిమిషాల పాటు కదపొద్దండి. కదపకుండా బాగా కుక్ అయిన తర్వాత చుట్టూతా నూనె కనిపిస్తుంది చూసారా, ఆయిల్, చికెన్ కూడా ఆయిల్ని రిలీజ్ చేస్తుంది కదా, సో దాని తర్వాత బాగా కలుపుకుని పక్కన పెట్టేసుకోండి. అంటే లో ఫ్లేమ్లో దాన్ని ఉడకనివ్వండి బాగా చికెన్ని. అలా ఉడికితే ఆ వాటర్ అంతా ఇంకిపోయిన తర్వాత తీసి మనం సర్వ్ చేసేసుకోవడమేనండి. మొత్తం చికెన్ అంతా బాగా కుక్ అయిపోతుంది, వెల్ కుక్డ్ చికెన్ అనమాట. సో ఇప్పుడు ఎమ్మీ డెలిష్ హరియాలీ చికెన్ రెడీ. ఇప్పుడు మనం మెయిన్ కోర్స్ కోసం బిర్యానీ చేసి చూద్దామండి. బిర్యానీ అంటే మామూలుగా చికెన్ దమ్ బిర్యానీ ఎప్పట్లా చేసుకోవడం కన్నా మెంతి ఆకులతో చికెన్ దమ్ బిర్యానీ ఎలా చేసుకోవాలో చూద్దాం. దానికోసం ముందుగా 1 కేజీ బియ్యం తీసుకుని అరగంట సేపు నాననివ్వండి. అరగంట సేపు నాననిచ్చిన తర్వాత ఈలోపు మనం దానికి కావాల్సిన మసాలా ఏంటో చూద్దాం. సో మసాలాకి యాలకులు ఒక 15, లవంగాలు ఒక 8, చెక్క 1/2 ఇంచు, షాజీరా 1 స్పూను, జాపత్రి సగం కన్నా చిన్న ముక్క వేసుకోండి, పెప్పర్ ఒక 1/2 స్పూన్ వేసుకుని బాగా పేస్ట్ చేసుకోండి, ఉడికంది చేసుకోండి. తర్వాత ఒక కుక్కర్లోకి మెంతాకు తీసుకుని అలాగే కొత్తిమీర కాడలతో పాటు వేసుకోండి. దాంతోపాటు పుదీనా, అల్లం, వెల్లుల్లి, పచ్చిమిరపకాయలు ఒక 5, జీడిపప్పు 1 స్పూన్ కాకుండా ఒక 2 స్పూన్లు తీసుకోండి, గసగసాలు 1 స్పూను, ధనియాలు 1 స్పూను, సోంపు 1 స్పూను, ఒక 2 స్పూన్ల దాకా ఆయిల్ వేసుకుని ఒక 250 ml వాటర్ పోసి ఒక 3 విజిల్స్ రానివ్వండి. అలా 3 విజిల్స్ వచ్చిన తర్వాత దాన్ని మూత తీసి అందులో కొంచెం ఒక 100 ml వాటర్ తీసి పక్కన పెట్టుకోండి. తర్వాత మిగిలిందంతా మిక్సీ జార్లో వేసుకుని బాగా పేస్ట్ చేసుకోండి. బాగా పేస్ట్ చేసుకున్న తర్వాత దాన్ని పక్కన పెట్టి నేనైతే ఇక్కడ
కేజీ రైస్ తీసుకున్నాను కదండి, కేజీ రైస్కి కేజీన్నర చికెన్ తీసుకుంటానండి. అప్పుడే టేస్ట్ చాలా బాగుంటుంది. దాంట్లోకి ఉప్పు, పసుపు, కారం ఒక 2 స్పూన్లు, మనం మసాలా పౌడర్ చేసుకున్నాం కదా అది, ఇంకా నూనె 100 ml, గులాబీ రేకులు, ఫ్రైడ్ ఆనియన్స్ వేసి బాగా కలుపుకోవాలండి. అలా కలిపిన తర్వాత మాత్రమే పెరుగు వేసుకోవాలి. ఎందుకంటే మనం పెరుగుతో కలిపితే మాత్రం ముక్కలకి ఉప్పు కారం అది సరిగ్గా పట్టదండి. ఇది బిర్యానీలో మెయిన్ చిట్కా. సో ముందు అంతా చేసి బాగా కలుపుకుని పక్కన పెట్టుకోండి. ఈలోపు మనం రైస్ ఉడకడానికి నీళ్ళు పెట్టుకుందాం. ఆ నీళ్ళకి ఉప్పు, పచ్చిమిరపకాయలు, షాజీరా, చెక్క, లవంగాలు ఒక 4, బిర్యానీ ఆకు ఒక 3, నిమ్మరసం ఎందుకు వేస్తామంటే ఆ రైసు మల్లెపూల్లాగా ఉండడం కోసం నిమ్మరసం వేసుకుంటాము. సో కొత్తిమీర, పుదీనా వేసి నీళ్ళని బాగా మరగనివ్వండి. ఇప్పుడు చికెన్ మ్యారినేట్ చేసుకున్నాం కదా, అందులోకి పుదీనా, మెంతికూర ఆకు పేస్ట్ చేసుకున్నాం కదా, దాన్ని వేసి బాగా కలుపుకుని పక్కన పెట్టుకుని ఎసరు మరిగినట్టు ఉంటుంది కదా, ఆ ఎసరు మరిగిన దాంట్లోకి నానబెట్టుకున్న బియ్యాన్ని వేసి ఒక 75% వరకు ఉడకనివ్వండి. ఉడకనిచ్చిన తర్వాత మనం ఏదైతే చికెన్ మనం మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకున్నామో దానిపైన లేయర్స్ లాగా రైస్ని వేసుకుని దాంట్లోకి పైన మనం ఇందాక వాటర్ తీసి పక్కన పెట్టుకున్నాం కదా, ఆ వాటరు, కొత్తిమీర, పుదీనా వేసి ఫ్రైడ్ ఆనియన్స్ వేసి దమ్ పెట్టుకోండి. దమ్ నేనైతే 30 నిమిషాలు చేస్తానండి. 10 నిమిషాలేమో హై ఫ్లేమ్ మీద, 20 నిమిషాలేమో లో ఫ్లేమ్ మీద వేస్తే చికెన్ అయితే చాలా బాగా కుక్ అవుతుందండి. సో మీరు కింద నుంచి తీస్తే ఆ చికెన్ చూసారా, రైస్ కూడా ఎంత పొడి పొడిగా ఉండి ఎంత బాగుందో, అండ్ అసలు ఎక్కడ అతుక్కు అంటూ లేకుండా చాలా బాగా వచ్చింది చూడండి. సో ఇదేనండి చికెన్ బిర్యానీ రెడీ. ఇప్పుడు సమ్మర్ స్పెషల్ అయిన మ్యాంగో మూస్ని ఎలా చేసుకోవాలో చూద్దాం. మ్యాంగో మూస్ కోసం మ్యాంగోని ఒక చిన్న ముక్కల కింద కట్ చేసుకుని పక్కన పెట్టుకోండి. నేనైతే మ్యాంగోని అస్సలు వేస్ట్ చేయనండి. అలా కట్ చేసిన తర్వాత టెంక్ ఉంటుంది కదా, అది చక్కగా చీకుతూ ఉంటే అబ్బా అసలు ఎంత బాగుంటుందో అండి. నాకైతే చాలా ఇష్టం. మీలో ఎంతమందికి టెంక్ అంటే ఇష్టమో నాకు కామెంట్స్లో చెప్పండి. సో ముందుగా ముక్కల్ని మిక్సీ జార్లో వేసుకుని ప్యూరే లాగా చేసుకోండి. అలా ప్యూరే ఇలా ఈ కన్సిస్టెన్సీలో ఉంటుందండి. వాటర్ ఏం వేయవసరం లేదు. సో ఆ కన్సిస్టెన్సీలో ప్యూరేలా చేసుకున్న తర్వాత అందులో 1 కప్పు విప్పింగ్ క్రీమ్ వేసుకుని 1/2 కప్పు కండెన్స్డ్ మిల్క్. నేనైతే స్వీట్ కొంచెం లైట్ స్వీట్ ఉంటే సరిపోతుందండి. సో అందుకని 1/2 కప్పు వేసుకుని బాగా మిక్సీ పట్టుకోండి. మిక్సీ అంటే నేను ఎందుకు పడుతున్నానంటే నాది బీటర్ అందరి దగ్గర ఉండదు కదా, సో అందుకని చెప్పి నేను మిక్సీ పట్టాను. మీ దగ్గర బీటర్ ఉంది అంటే కనుక డెజర్ట్ బీటర్తో మీరు బీట్ చేసుకోవచ్చు. అలా చేసుకున్న తర్వాత గిన్నెల్లోకి మంచిగా ఒక్కొక్క స్పూన్ వేసుకుని సర్వ్ చేసుకోవచ్చు. నేను దానిపైన అలా 2 కప్పులు, ఒక మ్యాంగోకి 2 కప్పులు వస్తుందండి సర్వింగ్. సో దానిపైన అలా విప్పింగ్ క్రీమ్ వేసుకుని 4 మామిడికాయ ముక్కలు పెట్టుకుని అబ్బా ఫ్రీజ్ చేసుకుని తింటే అబ్బబ్బబ్బబ్బా స్వర్గంలో ఉన్నట్టు అనిపిస్తుందండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్. ఓకే మాట్లాడు. హాయ్, హలో, హలో, నమస్తే అందరికి. జీ హ్యాపీ ఫాదర్స్ డే. లైక్ ఇట్.